ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలములో మనమందరము కూడా సిలువకు 7 మాటల గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈరోజు మనము చివరి మాట గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఆ చివరి మాట ఏంటి అంటే, ఒక శతాధిపతి క్రీస్తు ప్రభు మరణాన్ని చూచి ఇతడు నిస్సందేహముగా దేవుని కుమారుడే అని ఆ సిలువకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటను మనము 7వ మాటగా ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు, ఆయన సిలువలో ఆ మరణ వేదనను అనుభవించేటప్పుడు తాను సృజించిన ఈ సృష్టి చాలా సిగ్గుపడింది. అందుకే 12 గంటల నుండి 3 గంటల వరకు భూమి అంతా చీకటిమయముగా మారిపోయింది. అప్పుడు సృష్టి అంతా చాలా సిగ్గుతో తల వంచుకొని ఆయనకు, క్రీస్తు ప్రభువునకు ఎంతో సానుభూతిగా అనుకూలించాయి. సూర్యుడు ముఖము తిప్పుకున్నాడు. సూర్యుడు ప్రకాశించటానికి ఇష్టపడలేదు ఆ రోజు. అదేవిధంగా భూమి చాలాసేపు కంపించింది. కంపించిన తర్వాత బండలు బ్రద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి. సమాధిలో ఉన్న పరమ పవిత్రులందరూ లేచి ఆ పవిత్ర నగరములోనికి ప్రవేశించి వీధుల్లో తిరుగుతున్నట్లు కనపడ్డారు. తాను సృజించిన దేవుడు ఇంత మరణ ఆవేదనను పొందుతున్నప్పుడు, తాను సృజించిన సృష్టి ఎంతో ఆయనకు సానుభూతిగా అనుకూలించింది. ఆ రోజు ఆయన బాధపడుతుంటే సృష్టి బాధపడింది. ఆయన ఏడుస్తూ ఉంటే సృష్టి కంపించింది. ఈ విధంగా సృష్టి ఆయనకు అనుకూలంగా మారిపోయింది. కానీ అక్కడ ఎంతో మంది ఉన్నారు. కానీ మానవునికి ఈ రాళ్ల కంటే కఠినమైన హృదయాలు ఉన్నాయి. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు మరణ వేదనను చూడలేకపోయారు. దాన్ని, ఆ మరణాన్ని, నన్ను సృజించిన దేవుడు ఈ విధంగా మరణిస్తున్నాడు అన్న సత్యాన్ని తెలుసుకోలేక వారి హృదయాలన్నీ బండబారిపోయాయి. కానీ అక్కడ ఉన్న ఒక శతాధిపతి ఎంతో కలత చెందాడు. ఆయన మరణించేటప్పుడు ఆ 3 గంటల సమయము ఆయన పొందిన ఆవేదనను ఆ శతాధిపతి చాలా గొప్పగా గమనించాడు. గమనించి సృష్టి ఆయనకు సానుభూతిగా అనుకూలిస్తూ ఉంది. లోకమంతా చీకటిమయంగా మారిపోయింది. భూలోకమంతా కన్నీరు కారుస్తూ ఉంది. భూమి కంపించాయి, రాళ్ళు బ్రద్దలయ్యాయి, దేవాలయపు తెర 2 పాయలుగా చీలాయి పైనుంచి కిందికి. ఇవన్నీ గమనించిన శతాధిపతి, ప్రియమైన సోదరులారా, ఆయన చెప్పిన మాట ఏంది అంటే, నిస్సందేహముగా ఇతడు దేవుని కుమారుడు. ప్రియమైన సోదరులారా, మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ శతాధిపతి ఎంతో మందికి ఆయన శిలువ మరణాన్ని వేసిన వ్యక్తి, ఎంతో మంది మరణాలను చూసిన వ్యక్తి, ఎంతో మంది మరణ వేదనను చూసిన వ్యక్తి. కానీ ఈయన మరణములో ఏదో తెలియని ఒక ప్రత్యేకత, ఒక దైవానుభవము, దైవశక్తిని ఈయన చూడగలిగాడు. కాబట్టే ఈ శతాధిపతి ఇతడు సజీవముగా దేవుని కుమారుడు అని చెప్పగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర వారంలో ఉన్న మనము కూడా, మరి ముఖ్యంగా పెద్ద శుక్రవారం నాడు క్రీస్తు మరణాన్ని మనము ధ్యానించుకోబోతున్న సమయంలో మన హృదయాలు కూడా అక్కడ ఉన్న ఎంతో మందిలో వాళ్ళ హృదయాలు బండబారి మారు మనసును పొందలేక, ఆ దైవత్వాన్ని చూడలేక,
ఆ దైవత్వాన్ని కనుగొనలేక ఒక మనిషిగా మిగిలిపోయారా? లేక ఈ శతాధిపతి వలె ఆయన ఇతడు నిస్సందేహముగా దేవుని కుమారుడని మనము తెలుసుకోగలుగుతున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన మాట ఈ మాట. కాబట్టి మనమందరము కూడా ఈరోజు ప్రత్యేక విధంగా ఈ 7వ మాటను ధ్యానించుకునబోయే సమయంలో ఆయన మరణాన్ని గమనించుదాం. ఎవరి కోసం మరణించాడు? నా పాపముల కొరకు మరణించిన ఆయనను నేను స్వీకరించి ఆయనే నాకు నిజమైన దేవుని కుమారుడు అని గుర్తించే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ శిలువను ముద్దాడుతూ మనమందరము ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.